డయాబెటీస్ లేదా షుగర్ ఉన్న వాళ్ళలో ఎరెక్షన్ ఇష్యూస్ రావడానికి 3 to 4 టైమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే డయాబెటీస్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఉండే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అవుతుంది. దీన్ని యాంజియోపతి అంటాం, అంటే బ్లడ్ వెజల్లో వచ్చే డ్యామేజ్. అట్లాగే న్యూరోపతి అంటే నర్వ్స్లో కూడా, నరాల్లో కూడా బలహీనత వచ్చి దానివల్ల ఎరెక్షన్ సరిగ్గా రావాలి అనే మెసేజ్ అందక ఎరెక్షన్స్లో ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. అయితే కొంతమంది అడుగుతారు, నాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పి. సో షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మీకు షుగర్ ఉంటే దానివల్ల కూడా యాంజియోపతి అండ్ న్యూరోపతి రావడానికి రిస్క్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో మరి ట్రీట్మెంట్ ఎట్లాగా అంటే మెయిన్ ఆప్షన్స్ PDE5 అంటే కడలాఫిల్ లాంటి మెడికేషన్స్ వాడుకోవటం వల్ల, అలాగే నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ పెంపొందించే మెడికేషన్స్ వాడుతూ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. ఒకవేళ వాటితో రెస్పాన్స్ తక్కువగా ఉంటే అప్పుడు రీజనరేటివ్ థెరపీస్ అంటే షాక్ వేవ్ థెరపీ కానీ PRP ఇంజెక్షన్స్ వల్ల కానీ ఎరెక్షన్స్ని మనం పెంపొందించవచ్చు.